సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో బక్క బాలమ్మ భర్త చంద్రయ్య దంపతులు ఇద్దరు వారికి ఉన్న చిన్న పెంకుటిల్లులోనే ఉండేవారు. చంద్రయ్య 13 సంవత్సరాల క్రితం చనిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది బాలమ్మ. పెంకుటిల్లు కూడా కూలిపోవడంతో ఈ 2-3 సంవత్సరాల నుంచి ఏ పని చేయలేక ఇల్లు కూడా కట్టుకోలేని స్తోమత లేకపోవడంతో బాలమ్మకున్న బాత్రూంలోనే జీవనం కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనే ఆలోచన కూడా లేదని, చిన్న ఇల్లైనా కట్టిస్తే చాలు అంటోంది బక్క బాలమ్మ. ఇప్పటికైనా ప్రభుత్వం తనపై దయతలిచి చిన్న ఇల్లైనా కట్టిస్తారని 1000 ఆశలతో ఎదురు చూస్తున్నారన్నది. 10 ఏళ్ళు అవుతుంది సారు, నాకు వండుకుంటానికి దాము లేదు. పొయ్యి కాడ వండుకుంటా అనబడుతుంటుంది, వండరాదు. ఓ పూట వంటున్నా, ఓ పూట వండుకున్నాడు తింటున్నా, లేకపోతే పొద్దుకి వంటున్నా పక్కన ముడుచుకొని. ఆయన నాకేం చేస్తారో చెయ్యరు. ఇక మీ కాలు మొక్క. నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, అమ్మగారు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. పాలలు ఉన్నారు, ఉన్న కాడికి తీసుకున్నారు. ఎలా కొట్టిన అడిగేది కట్టిన తెప్పించుకున్నది ఒకటి చేసి. జరంతా ఆ జాగుంది, జరంతా అల్ల కట్టిరు. 4 రేకులు వేసినా సరే సారు నీకు దండం చేస్తాను. నాకు ఎక్కువ తక్కువ ఏమవుతుంది, 4 రేకులే. ఆయన ఏడు కలుస్తాడని నాకు సార్ రేవంత్ రెడ్డి నీకు దండం చేస్తా. నాకు 4 రేకులు లేకి నా కొడుకులు లేరు, ఈ బిడ్డలు లేరు. 4 రేకులు వేసిస్తే పండుకుంటా. అలాగో బాత్రూంలో వంటున్నా సారు, బాత్రూంలో వంటున్నా. ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది అన్నాడు సారు. అదే నాకు ఇంత జాగుంది పక్క పంట సారు, నాకు ఇంత వేయిర్రి. నేను ఎప్పుడైనా చేయి గుర్తుకే ఉన్నా సారు. నాకు 4 రేకులు వేసేయండి, నాకు ఎక్కువ తక్కువ వద్దు. నేను ఒక్కదాన్నే, నాకెవరు లేరు. అబ్బా స్కూల్కి పోయి ఇక్కడ అడుకొచ్చుకుంటున్నా. పని చేత కాదు, కూర్చోరాదు, లేవరాదు సారు. మీ దయ ఇక అయ్యా మీకు దండం చేస్తా. వచ్చిన గజడికి మీటింగ్ వచ్చిన యాడు ఇంకా మీటింగ్ పట్నంలో అవుతుంది అంటే నీకు చేత కాదన్నారు సారు. అయ్యా రేవంత్ రెడ్డి నీకు దండము, నన్ను చూడు, నా ఇక్కడ నా ఇల్లు చుట్టూ చూడు, నా చుట్టూ చూడు, నా గతి చూడు సారు. నాకు పుట్టిన నుంచి పిల్లలు 2 కొడుకులు చచ్చిపోయారు సారు. జాగలేదు, భూమి లేదు. అయ్యా జాగలేదు, మీరే తల్లిదండ్రి.